మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క బిగ్ టీవీతో ఉన్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనపైన ఏం చెప్పదలుచుకున్నారు? అప్పు చేసి పప్పుకోడు, అప్పు చేసి చిప్పకోడు అని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏం చెప్తుంది సీతక్క? మేము అప్పు చేసిన ప్రతి రూపాయి కూడా ప్రజల కోసమే పెట్టినాము. అప్పు చేసిందంతా కూడా పాత అప్పులను కట్టడం కోసం, ఆ ఇంట్రెస్టులకు మళ్ళీ ఆ ఇంట్రెస్టులు పే చేయడం కోసమే ఖర్చు అయ్యేది. ఆ ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులో 7 లక్షల కోట్లకు వడ్డీలు కట్టడానికే అప్పులు చేయాల్సి వస్తుంది. వాళ్ళలాగా మేము ఎప్పుడు అట్టహాసాలకు ఆర్భాటాలకు పోలేదు. మేము ఇచ్చే స్కీమ్స్ అన్నీ కూడా పబ్లిక్ మీద స్పెండ్ చేస్తున్నాం. ఉచిత బస్సు కానీ, 500కే గ్యాస్ సిలిండర్ కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ, 21,000 కోట్ల రైతు రుణమాఫీ కానీ, బోనస్ కానీ, ఇవన్నీ రైతులకు, ప్రజలకు, ఉద్యోగులకు, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాం. కానీ ఏదో మరి చరిత్రలో మేము మిగిలాలని కట్టడాల మీదనో అంటే ఉపయోగం లేని వాటి మీద లక్షల కోట్లు పెట్టి పబ్లిక్కు మాత్రం ఇబ్బంది పెట్టే పరిస్థితి లేకుండా చేస్తుంది. ఇన్ని చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో తగినంత ఫీడ్బ్యాక్ను పొందలేకపోతుంది. ఎక్కడ లోపం జరుగుతుందంటారు? లోకల్ బాడీ ఎలక్షన్స్ లేకపోవడం, లోకల్ ప్రజాప్రతినిధులు మాకు అంటే అందుబాటులో లేక కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. లోకల్గా ఎలక్షన్స్ జరిగి ఉంటే కొంత మనం ఇచ్చే ప్రతి స్కీమ్ను బాధ్యతగా గ్రామ పంచాయతీ లెవెల్ నుంచి జిల్లా స్థాయి వరకు ప్రచారం చేయడానికి కానీ, పబ్లిక్లోకి వెళ్ళడానికి కానీ అవకాశం ఉంది. ఇప్పుడు చూస్తే 1.5 ఇయర్గా ఎమ్మెల్యేస్, మంత్రులు, ఎంపీలు తప్ప వేరే వ్యవస్థ లేదు. దాంతో కూడా అనుకున్న స్థాయిలో పబ్లిక్లోకి ఇవన్నీ పోలేకపోతున్నాయి నా అబ్జర్వేషన్. అంటే చాలా పథకాలను ప్రవేశపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. కులగణన కావచ్చు, బీసీ జనగణన కావచ్చు, ఇంకా రకరకాల ఇష్యూను ఏదో ఎస్సీ వర్గీకరణ సంబంధించి కావచ్చు. అయినా కూడా ప్రతి చోటు నుంచి ఏదో ఒక విమర్శ, అది కూడా కాంగ్రెస్ పార్టీ మీద రుద్దడం, కాంగ్రెస్ పార్టీ దానికి ఆన్సర్ చెప్పలేక సతమతమడం. వాస్తవానికి 30 సంవత్సరాల తర్వాత ఎస్సీ వర్గీకరణ జరిగింది, 30 సంవత్సరాల ఉద్యమం తర్వాత. అయినా కూడా వాళ్ళ ఎజెండా, వేరే ఎజెండాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు నచ్చుతలేదు. వర్గీకరణ అయింది, అయినా కూడా వాళ్ళు కావాలని, ఎందుకంటే వాళ్ళ పర్సనల్ ఎజెండాలు ఇంకా రాజకీయ ఎజెండాలు వేరే ఉన్నాయి వాళ్ళవి. అదేవిధంగా కులగణన 90 సంవత్సరాల తర్వాత చేయడం జరిగింది. అలా తప్పులు అంటారు, ఏ తప్పు మాత్రం బయట పెడతలేరు. ఎందుకంటే బీఆర్ఎస్కు, బీజేపీకి మేము చేసినవన్నీ కూడా పబ్లిక్ రీచ్ అయ్యేటువంటి, వాళ్ళ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చేటువంటి కార్యక్రమాలు. వాళ్ళకు నచ్చవు. మేము ఏం స్కీమ్ మొదలుపెట్టినా వెంటనే రివర్స్ స్టార్ట్. అక్కడో ఇక్కడో కొంతమందికి కాకపోవచ్చు, రుణమాఫీ కానోళ్ళు ఉంటారు, లేదా కొంతమంది గ్యాస్ సిలిండర్ అందని వాళ్ళు ఉంటారు, కొంతమందికి కరెంటు కనెక్షన్ రానటువంటి వాళ్ళు, ఏది 200 యూనిట్ రాను అది ఉంటుంది. అక్కడ లోకల్గా కొంచెం సర్టిఫికెట్స్ కానో లేదా ఇంకా రకరకాలు ఏదో ఉంటాయి. వాటిని పట్టుకొని ఎక్స్పోజ్ చేస్తున్నాం. కానీ ఇంత బ్రాడ్గా, ఇంతగా గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు, కేసీఆర్ ఇవ్వలేదు, మోడీ ఇవ్వడం లేదు. అయినా కూడా పదే పదే విమర్శలు. వాళ్ళు ప్రత్యేకంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని లేని ఉన్నట్టుగా, ఉన్నాయి లేనట్టుగా. ఎంత దుర్మార్గం అంటే వాళ్ళ ప్రచారం, అబద్ధాల మీద అబద్ధాలు. ఇప్పుడు మీరు నా దగ్గర వచ్చి ఫోటో దిగిపోయారు, మీ మీద ఏదో చిన్న ఆరోపణ వచ్చింది, సీతక్కనే చేయించిందంటే పెడతారు. అందులో ఏమన్నా అర్థం ఉందా? అంటే అది ఎంత ఘోరం అంటే, మొన్న మేము మేడారం పోయినాం జాతర దగ్గర. ఆడ మినీ జాతర, పబ్లిక్ ఎక్కువ ఉండరు, ఆపాల్సిన అవసరమే లేదు. మీరు ఉన్నారని చెప్పి ఆపారని చెప్పి జస్ట్ 10 మినిట్స్. నేను తర్వాత సిసి కెమెరాలు అక్కడ ఉన్నాయి. 10 మినిట్స్ 10-17 నిమిషాల నుంచి 10-27 నిమిషాలల్లో 2 గద్దెలు, సమ్మక్క సారలమ్మ గద్దెలు ఎక్కి దేవు తల్లులకు మొక్కులు చెల్లించుకొని ఆ గద్దెలకు చీరలు కట్టాలని మేము ఆ టైం తీసుకున్నాం. జస్ట్ అంతే. పోయినసారి కూడా నా తల్లిదండ్రులు వస్తే నేను మంత్రిగా ఉండి మా అమ్మ నాన్న జనంలో దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు ముసలోళ్ళు, సింపుల్గా. మొన్న ఏంటంటే నేను సరే కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంది, టైం ఉంది, ఆడ జనం లేరు. అప్పుడు బీఆర్ఎస్ ఛానల్ వాళ్ళు కొంతమందిని బెల్లం దొంగలని అంటారు, వాళ్ళు ఎవరు మరి, ఆ లేడీస్ ఎవరు, వాళ్ళు ఎవరు తీసుకొచ్చి 3 గంటలు ఆపిరు మీరు అని అనిపించి ఆ ఫోటో పెట్టారు. వాళ్ళే ఎక్కడ వీడియో తీస్తున్నా, నేను చూస్తూనే ఉన్నా, ఆయనను చూస్తూనే ఉన్నా, ఏం తీస్తున్నారని. 3 గంటలు అంటే డిఎస్పీ ఏంది 3 గంటలు లేదు, ఎందుకు ఆపిరు అని అంటే 3 గంటలు లేదు మేడం అని మొత్తం తీస్తే 10 నిమిషాలు. అంటే ఎట్లా అంటే మన మీద మనకే డౌట్ వచ్చేటట్టుగా, అంటే మేము వస్తున్నామని 3 గంటలకి ఇట్లా ఆపిరా ఏంది అనే డౌట్ వచ్చేటట్టుగా చేసారు. మొత్తం నేను తీస్తే 10 నిమిషాలు ఆపారు. అంటే ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు దాని మీద నమ్ముకొని చేస్తామని. మొన్న ఎవరో హుజూర్ నగర్ మేము ఎప్పుడో జానారెడ్డి గారి ఎన్నికల కోసం పోయినప్పుడు అక్కడ ఒక పిల్లగాడు పరిచయం అయ్యిండు, ఫోటో దిగిండు, సీఎం రేవంత్ రెడ్డి గారికి బోకే ఇచ్చిండు. అవి పట్టుకొని వీళ్ళకి సన్నిహిత కొద్దిమన్నా సిగ్గు లజ్జ ఉండాలి కదా ఇట్లాంటి మాటలు అంటప్పుడు పెట్టేటప్పుడు. ఒక విషయాన్ని పదే పదే అబద్ధాలను చేస్తే జనం నిజం అనుకుంటారు, కానీ నీకు నైతిక విలువ అనేది ఉండాలి కదా.
నీకు పెట్టేటప్పుడు అనేటప్పుడు నైతిక విలువ అనేది ఒకటి ఉంటుంది. నేను ఇందాక ఇంటర్వ్యూలలో అనేక సార్లు చెప్తున్నా, మనం నిజంగా ఏంటిది అనేది కూడా మనల్ని మనం ఎనలైజ్ చేసుకోవాలి కదా. అట్లా మేము ఏ స్కీమ్ చేసినా, ఇవాళ రైతుల రుణమాఫీ 21,000 కోట్లు చేసినాం, ఇంకా కొన్ని ఉన్నాయి, దాంట్లో రకరకాలుగా ఉన్నాయి. ఒకటి 2 లక్షల పైన ఉన్న వాళ్ళది కాకపోవచ్చు, లేదా రేషన్ కార్డు అనేది ఒకటి సమస్య ఉండొచ్చు, లేదా 2014 నుంచి 18 వరకు రెన్యువల్ కాక గత ప్రభుత్వం చెల్లించకపోవడం మూలంగా కూడా చాలామంది ఆగిన వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది జెన్యున్గా ఉన్నాయి, అవి కూడా గవర్నమెంట్ ఎప్పుడైనా ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎట్లా ఏది ఇచ్చినా బోనస్ ఇస్తే ఇవాళ రైతులు చరిత్రలో ఎంత అంటే అద్భుతంగా లాస్ట్ మనం పంటలు పండించినాం, అయినా కన్నీళ్ళు పెడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుని. ఓకే, రకరకాల కారణాలు ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. బోనస్ ఇస్తున్నాం, రైతులకు రుణమాఫీ చేసినాం, మళ్ళీ రైతు భరోసా ఇస్తున్నాం. ఇవన్నీ చేసినాక వర్షాలు కూడా మంచిగానే పడ్డాయి. అయినా కూడా కాంగ్రెస్ ఇట్లా చేసింది అట్లా చేసింది అనడం, కన్నీళ్ళు గారుతున్నారు. వాళ్ళకి ఏంటంటే పదవులు పోయినాయి అని అటువంటి అక్కస్తోటి ఏది పడితే అది స్ప్రెడ్ చేస్తున్నారు.